జనాభా లెక్కలకు సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. సో ఉదాహరణకి సచివాలయాల్లో క్యాస్ట్ ఆడిట్ 2024-25 ఎస్సీ కేటగిరీ అనేది సంబంధించి ఒక డేటా అనేది అందుబాటులో ఉంది. వర్గీకరణ విషయంలో సచివాలయాల దగ్గర ఉన్నటువంటి ఈ డేటాని ఈ మధ్యకాలంలో వీళ్ళు సచివాలయ సిబ్బంది కానీ ఈ మధ్యకాలంలో భౌతికంగా ఈ డేటాని సేకరించింది కాదు. మేము అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే గతంలో ఉన్నటువంటి సమాచారము మాకు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నుంచి వచ్చినటువంటి డేటానే మేము ఇక్కడ డిస్ప్లే చేశాము, కొత్తగా మేమేమి జనాభా సేకరణ చేపట్టలేదు భౌతికంగా అనేది వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఈ డేటాలో ఎంత అవకతవకలు ఉన్నాయి అనేది ఉదాహరణకి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మాకు విశాఖపట్నం జిల్లాలో గాజువాక మండలంలో 69వ వార్డులో హరిజన్ జగ్గయ్యపాలెం సచివాలయం అంటే శీలానగర్ సచివాలయంలో ఉన్నటువంటి డేటా సంబంధించి ఈ అవకతవకలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కత్తి అవినాష్, కత్తి మహాలక్ష్మి, కత్తి ప్రసాద్ అని చెప్పి ఈ కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని మాదిగలైనటువంటి వీళ్ళని మాలలుగా ఇక్కడ నమోదు చేశారు. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేశాను, వాళ్ళు మా బంధువులు. కత్తి అంటే మాలల్లో ఉన్నారు, మాదిగల్లో కూడా ఉన్నారు, ఇంటి పేరు గలటువంటి వాళ్ళు. సో వాళ్ళు స్వయంగా మా బంధువులే. సో వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మా గ్రామంలో ఉన్నారు. వాళ్ళు స్వయంగా మాదిగలు మా బంధువులు, కానీ వాళ్ళని మాలలుగా ఇక్కడ నమోదు చేశారు. అలాగే ఇంకా చూడండి, ఒకే కుటుంబానికి సంబంధించి 3 పేర్లు వరుసగా ఉంటే అందులో ఒక పేరుని మాలగా నమోదు చేశారు. అలాగే మరి ఇంకా ఇక్కడ మాకు తెలుసు, ఈ పేర్లు నేను చెప్పడం లేదు, కొంచెం నాకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి నేను చెప్పడం లేదు. సో ఇక్కడ 3 కుటుంబ సభ్యులు, వీళ్ళు యాక్చువల్గా ఈ గ్రామానికి వచ్చినటువంటి వలస కూలీలు, చాకలి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళని కూడా వీళ్ళ దగ్గర సమాచారం తీసుకుని వీళ్ళని కూడా మాలలుగా ఇక్కడ నమోదు చేయడం జరిగింది. అలాగే జనరల్గా మందా కృష్ణమాదిక్ గారి ఇంటి పేరు మందా. మరి ఆ మందా ఇంటి పేరుతో ఉన్నటువంటి ఒక 2 వ్యక్తుల్ని ఇక్కడ మాలలుగా నమోదు చేశారు. అలాగే ఇంకా ఈతలపాక అంటేను మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఈతలపాక అనే ఇంటి పేరుతో మాదిగలు తప్ప ఇంక వేరే ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు లేరు. ప్యూర్ మాదిగా రిలేటెడ్ సర్నేమ్ అది. సో ఆ ఈతలపాకతో ఉన్నటువంటి ఆ సర్నేమ్తో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు దాదాపు 5గురిని మాలలుగా నమోదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలాగే డొక్క అనే ఇంటి పేరు కానీ అక్కడ కూడా మాలలతో నింపేశారు. అలాగే ఈ సచివాలయం లిస్టులో దాదాపు మా గ్రామానికి సంబంధించినటువంటి 40 నుంచి 50 పేర్లు మా గ్రామానికి సంబంధించిన మాదిగలు ఈ డేటాలో లేరు. పూర్తిగా ఈ డేటా నుంచి వాళ్ళని తీసేశారు. ఉదాహరణకి స్వయంగా నేనే, నా పేరు ఉప్పాటి ప్రవీణ్, 69వ వార్డు, విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం, హరిజన్ జగ్గయ్యపాలెం వాస్తవ్యును, నేను ఒక మాదిగను. కానీ నా పేరే ఈ లిస్టులో లేకుండా చేశారు. నా కుటుంబ సభ్యులు కూడా ఈ లిస్టులో లేరు. అలాగే నా బంధువులు, మా గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 50 మంది మాదిగలు ఈ లిస్టులో లేకుండా చేశారు. ఇలాంటి అవకతవకలతో పాటుగా మాకున్నటువంటి ఇంకొక అనుమానం ఏంటంటే, గమనిస్తే మా గ్రామం హరిజన్ జగ్గయ్యపాలెం అనే గ్రామము మాదిగా డామినేటెడ్ గ్రామం. పూర్తిగా 98% మాదిగలతో నిండి ఉన్నటువంటి గ్రామం ఇది. దాదాపు 350 నుంచి 400 గడప కేవలం మాదిగలు మాత్రమే ఉన్నటువంటి గ్రామం. మరి ఇలాంటి గ్రామంలో ఈ మొత్తం సెన్సస్ కి సంబంధించి జనాభాకు సంబంధించి ఎస్సీ జనాభా ఈ సచివాలయం పరిధిలో వీళ్ళు చెప్తున్న ప్రకారము ఒక 1400 మంది ఉంటే ఆ 1400 మందిలో 550 మంది మాలలు ఎక్కడి నుంచి వచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి తరతరాలు మా తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాము. మరి ఈ 550 మంది మాలలు ఎక్కడి నుంచి వచ్చారో మాకు అర్థం కావట్లేదు. అంటే మాకున్నటువంటి అనుమానం ఏంటంటే,
చాలా మంది మాలలు కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి విశాఖపట్నంకి వలస రావడం, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించడం, సో వాళ్ళు ఇక్కడ నివాసం ఉండటం జరుగుతుంది. సో వాళ్ళు ఇక్కడ సచివాలయాల్లో కూడా మాలలుగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. అలాగే వాళ్ళ యొక్క సొంత గ్రామాల్లో స్వస్థలాల్లో కూడా అక్కడ కూడా మాలలుగా నమోదు చేసుకున్నారు. అంటే ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ లో వీళ్ళకి 2 సార్లు మాలగా నమోదు అవటం వలన కూడా మాల జనాభా డబుల్ అయ్యిందేమో అని ఒక చిన్న అనుమానం ఉంది. దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ అనేది చూపించాలి. ఎందుకంటే ఈ సెన్సస్ లో ఇక్కడ ఆధార్ కార్డు, స్పష్టమైనటువంటి ఆధార్ కార్డు నంబర్ లేదు, వాళ్ళ అడ్రస్ లేదు, అలాగే వారి యొక్క ఫోన్ నంబర్ కూడా లేదు. సో ఈ విషయంలో ఎంక్వైరీ చేయాలి. చేస్తే గానీ ఈ డేటాలో ఉన్నటువంటి నిజాయితీ ఏంటి అనేది బయటపడదు. సో నిజమైనటువంటి ఫెయిర్ డేటా అనేది రావాలి అంటే ఖచ్చితంగా ఆ దిశలో ఎంక్వైరీ జరగాలి. ఈ డేటాలో కూడా ఆధార్ నంబరు, అలాగే హౌస్ అడ్రస్, అలాగే వీలైతే ఫోన్ నంబర్తో సహా మనకి ఎప్పుడైతే డేటా వచ్చిందో అది నిజమైనటువంటి డేటాగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కోణంలో మాకున్నటువంటి అనుమానం ఏంటంటే, కేవలము మాదిగల పేర్లని నమోదు చేయకపోవడం మాత్రమే కాకుండా ఇతర కులాల వాళ్ళని కూడా మాలలుగా పేర్లు నమోదు చేసి, ఈ మాలల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా 2 సార్లు, అంటే వాళ్ళు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడ వాళ్ళ పేర్లు నమోదు మాలలుగా చేసుకొని, అలాగే వారి స్వస్థలాల్లో కూడా అదే పేరుతో మళ్ళా నమోదు చేసుకొని 2 సార్లు ఇక్కడ మాలలుగా నమోదు చేసుకోవడం వల్ల వాళ్ళ మాలల యొక్క జనాభా రెట్టింపు అయ్యిందనేది మా యొక్క అభియోగము. ఈ విషయంలో కొంత ఎంక్వైరీ చేసి వాస్తవాలను బయట పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది, అలాగే మిగిలిన నాయకుల మీద కూడా ఉంది అనేది మా విన్నపం. సో ఇదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో మాదిగల జనాభా కంటే మాలలు ఎక్కువగా ఉన్నారనేది ఒక రకమైనటువంటి ప్రోపగాండా చాలా ఏళ్లగా ప్రచారం చేశారు. కానీ వాస్తవానికి అది కాదు. ఈ కోణంలోనే ఈ విధంగానే మాలల జనాభా పెంచుకున్నారేమో అని మాకు కొంత అనుమానం ఉంది. సో అందుకని ఇవే పరిస్థితులు ప్రతి సచివాలయం, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సచివాలయంలో సోషల్ మీడియా అంతా కూడా అనేక మంది మాదిగ మిత్రులు, నాయకులు, ఎంఆర్పీఎస్ కి సంబంధించిన నాయకులందరూ కూడా ఇలాంటి వీడియోలు, ఇలాంటి అవకతవకలకు సంబంధించి, క్యాస్ట్ సెన్సస్ లో ఉన్నటువంటి అవకతవకలకు సంబంధించి వీడియోలు చేస్తున్నారు, ఆధారాలతో సహా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో సరైన ఎంక్వైరీ కమిషన్ వేసి మళ్ళా ఒకసారి ఆ సెన్సస్ లో ఉన్నటువంటి మాలల జనాభా మీద నిజమైనటువంటి ఎంక్వైరీ అనేది వెయ్యాలనేది మా యొక్క విన్నపం. మా అదృష్టం కొద్దీ మరో కొన్ని రోజులు ఈ సెన్సస్ కి సంబంధించి గడువు తేదీ కొన్ని రోజులు 7వ తారీఖు వరకు మాకు అవకాశం ఇవ్వటం అనేది మేము సంతోషించదగ్గ విషయం. ఈ అబ్జెక్షన్స్ రేస్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం వారి అవకాశం ఇవ్వడం అనేది ధన్యవాదాలు చెప్తున్నాం ప్రభుత్వ వారికి. కానీ ఇంకా అవకతవకలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అధికారం గత ప్రభుత్వంలో మాలల చేతుల్లో ఉండటం, ఇప్పటికీ కూడా ఎస్సీ అధికారులందరూ కూడా 100% వాళ్ళే ఉండటం వలన మాకు ఇలాంటి అన్యాయం జరుగుతుందేమో అని ఒక మేరకు అనుమానంగా ఉంది. సో ఈ విషయం మీద మాదిగ నాయకులందరూ కూడా, ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ నాయకులందరూ కూడా దృష్టి పెట్టి మీ సచివాలయాల్లో ఆ డేటా ఏదైతే సెన్సస్ ఉందో ఆ డేటాలో ఉన్నటువంటి వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి, అలాగే ఎవరైతే మాదిగలు ఆ డేటాలో లేనటువంటి వాళ్ళు కూడా, పేరు లేనటువంటి వాళ్ళు కూడా ఒకసారి మళ్ళా సరిచూసుకుంటారని, అలాగే ఫేక్ డేటా ఏదైనా ఉంటే అది కూడా సోషల్ మీడియా దృష్టికి తీసుకొస్తారని చెప్పి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు.